క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ 19వ అధ్యాయం అనేక గొప్ప సంగతులతో నింపబడి ఉంది. ఇన్ని విషయాల్ని మళ్ళీ క్లుప్త సందేశాల్లో ఇవ్వడం చాలా కష్టతరమైన విషయమే. నిజంగా ఈ ప్రకటన గ్రంథం మీద ధ్యానాలు కొనసాగిస్తున్నప్పుడు క్లుప్త సందేశాలుగా ఒక కాన్సెప్ట్తో మనం ఈ యొక్క యూట్యూబ్లో మనం ప్రారంభించాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి మరి ప్రకటన వరకు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇన్ని గొప్ప సంగతులను కేవలం చిన్న సందేశాలుగా అందించటం నాకు కూడా తృప్తిని అనిపించలేదు. ప్రభు చిత్తం అయితే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ 22 అధ్యాయాలు అయిపోయిన తర్వాత తిరిగి ప్రకటన గ్రంథాన్ని కూలంకుషంగా వచనం వెంట వచనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు చిత్తం అయితే ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. అయితే ఈ 19వ అధ్యాయంలో ఈ దినం మనం ప్రాముఖ్యంగా మనసు పెడుతున్నటువంటి అంశం ఒకటి ఉంది. 7వ వచనము తర్వాత 9వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సమయం ఆసన్నమైందని, మరి అదేవిధంగా 9వ వచనంలో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుమని, ఈ అంశం మీద కాస్త మనం మనసు పెడదాం. అయితే ప్రారంభ వచనం నుంచి మనం గమనిస్తే అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందిలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. అలాగే 4వ వచనంలో కూడా అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసనుడకు దేవునికి నమస్కారము చేసిరి. 5వ వచనంలో కూడా మరియు మన దేవుని నివాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అలాగే 6-7 వచనాల్లో కూడా అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఇలాగా ప్రారంభము నుంచి స్తుతించుడి స్తుతించుడి ఆమెన్ హల్లెలూయా అంటూ కొనసాగుతూ, కారణం ఏంటంటే అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది గనక అని సంతోషముతో వారందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చినది. అయితే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నది. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న లేదా జరగబోతున్నటువంటి ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి యేసుక్రీస్తు ప్రభు సువార్త భాగంలో చాలా గొప్ప వివరణ ముందుగానే ఇచ్చారు. మనం గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులేకపోయేది. చాలా క్లుప్తంగా చెబుతాను, మనకు తెలిసిన అంశమే ఇది. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి చేస్తున్న ఒక రాజును పోలి ఉంది. ఆ రాజు విందంతా కూడా సిద్ధం చేశాడు. అయితే అనేకులను పిలువనంపేందుకు తన దాసుని పంపాడు. అయితే పిలువబడిన వారు ఎలాగ అపాత్రులైపోయారు? ఒకడేమో పొలమునకు, ఒకడేమో వర్తకమునకు, మరొకడేమో నాకు వివాహం జరిగిందని, మరొకడేమో నేను ఎడ్లను కొనుగోలు చేశాను పరీక్షించడానికి వెళ్తున్నానని, మరికొందరు వచ్చిన దాసులను కొట్టి గాయపరిచి అవమానపరిచారు. ఇక పిలువబడిన వారు అపాత్రులు కనుక విందైతే సిద్ధంగా ఉంది కనుక ఆ విందు కొనసాగించడానికి రాజు అనర్హులైన వారిని అనేకులు ఎలాగ ప్రోగు చేశాడో మనం చూసాం. అదే సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం రావాలి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి కావలసినటువంటి ఒక సిద్ధపాటు, ఒక ఆధ్యాత్మికమైన సిద్ధపాటు గురించి మనం ఆలోచన చేయాలి. ఈ 10 మంది కన్యకల ఉపమానం కూడా మనం ఎంతో ఆ గతంలోనే విని ధ్యానం చేసి ఉన్నాం. బాగా అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇక్కడ నేను ఒక మాట మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను. 5వ వచనంలో పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచూ ఉండేది. అక్కడ పెళ్లి కుమారుడిని విందుకు వచ్చేదానికి వారు తిరస్కారం తెలిపారు. ఇక్కడ విందుకు ఏర్పరచబడిన వారు, సిద్ధపరచబడిన వారు ఈ 10 మంది కునికి నిద్రించుచూ ఉన్నారు. గతంలో చాలా సందర్భాల్లో 5 విడవబడి 5 మాత్రమే లోపల పెళ్లి కుమారునితో పాటు ప్రవేశించడానికి గల కారణం కేవలం నూనె మాత్రమే లేకపోవడం అని మనం ధ్యానం చేసాం. అదొక అద్భుతకరమైన విషయమే. అయితే అంతకంటే ఎక్కువగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మెలకువ కలిగి ఉండటం. మొదటి ఉపమానంలో వారు రాలేకపోయారు, రామని తిరస్కరించారు.
రెండవ ఉపమానంలో వీరందరూ కునికి నిద్రిస్తున్నారు. పెళ్లి కుమారుని కొరకు ఎదుర్కోవడానికి బయలుదేరిన వారు పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినా కూడా ఎదురు చూడక తప్పదు, కానీ కునికి నిద్రించకూడదు. ఎందుకంటే చాలా స్పష్టంగా లూకా సువార్త 12వ అధ్యాయంలో 35వ వచనం నుంచి మనం చూస్తే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే 38 నుంచి 40 వచనాల వరకు గమనిస్తే ఈ లూకా సువార్త 12వ అధ్యాయంలో మనుష్య కుమారుడు ఏ సమయంలో ఏ గడియలో వస్తాడో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడనే మనకు బోధిస్తుంది. పెళ్లి కుమారుని ఎదుర్కొనే అంశంలో ఈ సిద్ధపాటు అనేటువంటి విషయంలో నూనె ఎంత ప్రాముఖ్యమైందో అంతకంటే కూడా మెలకువ అనేది ఇంకా ప్రాముఖ్యమైంది. ఒకవేళ సమృద్ధి నూనె ఉన్నను మెలకువ లేదనుకోండి, నిద్రపోతూనే ఉంటే పెళ్లి కుమారుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. లేదా మెలకువ కలిగి ఉన్నాము కానీ సిద్ధులలో నూనె లేదు, వారు అనర్హులవుతారు. కనుక ఇక్కడ నూనె లేమి అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఒక కారణంగా, అలాగే మెలకువగా ఉండకపోవడం ఇంకా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఒకవేళ వారందరూ మెలకువతో ఉన్నట్లయితే దీపము ఆరిపోవటం, నూనె కొదువుగా ఉండటం వాళ్ళు గ్రహించేవాళ్ళు, గుర్తించేవారు. కనుక పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళు వెళ్ళి నూనెను సిద్ధపరచుకునేటువంటి అవకాశం ఉండేది. అయితే వారు కొనికి నిద్రించారు కనుక, నిద్రావస్థలో ఉన్నారు కనుక, సిద్ధపాటు లేదు కనుక సడన్గా ఆ పిలుపు వినపడింది, ఆ శబ్దం వినపడింది, ఆ బూరధ్వని వినపడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడని. అప్పటికప్పుడు సిద్ధపడేటువంటి ఆలోచన కలిగి లేచారు, కానీ నూనె లేకపోవడం ద్వారా వారి దీపాలు ఆరిపోతున్నాయి. నేను ఎందుకు మెలకువ అనేది ప్రాముఖ్యమని పదే చెబుతున్నానంటే, వారు వెళ్ళి తిరిగి నూనె సంపాదించుకొని వచ్చారు. ఇప్పుడు వారి దీపాలు వెలుగుతున్నాయి, వారి దగ్గర సమృద్ధిగా నూనె ఉంది. మరి తలుపు ఎందుకు తెరవబడలేదు? మీరెవరో నాకు తెలియదని నిశ్చయంగా ఎందుకు చెబుతున్నాడు? ఆ సమయము ప్రాముఖ్యమైంది అంటున్నాను. అయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనం మనం గమనిస్తే, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కోరహు కుమారులు రచించినటువంటి ఆ ప్రేమను గూర్చినటువంటి గీతమైన 45వ కీర్తనలో 9 నుంచి రాయబడినటువంటి కొన్ని వచనాలు మనం చూడగలిగితే 14 వరకు, నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమగలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచు ఉన్నారు. ఆత్మపూర్ణులై పాడుతున్నటువంటి వీరు ఈ కీర్తనలో సంఘం అనేటువంటి వధువును వర్ణిస్తూ ఉన్నారు. ఇంత గొప్ప వర్ణన సంఘముకు తప్పగా దేంతో మనము పోల్చజాలం. అయితే ఇక్కడ ఒక మాట కూడా రాయబడింది, అదేంటంటే తూరు కుమార్తె. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు నోట కూడా ఈ మాట వినపడింది. 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. ఆ పోలిక అంటే వీరికంటే వారే బెటర్ అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెడ్డగా మనకు కనిపిస్తుంటాయి, కానీ వాటిలో ఉన్నటువంటి ఆ పోలిక, ఉదాహరణకు ప్రభు అన్నాడు, నేను దొంగ వల్లే వస్తానన్నాడు. దొంగ అనేది మంచి పదం కాదు. మరి ప్రభు ఎందుకు దాన్ని పోల్చాడు అంటే ఆ సమయం అక్కడ ప్రాముఖ్యమైంది. అలాగే తూరు కుమారి అని ఎందుకు రాశారంటే, చూడండి, రాజుల గ్రంథం 1వ గ్రంథం 5వ అధ్యాయంలో హీరాము రాజు మనకు కనపడతాడు, దావీదు యొక్క స్నేహితుడు. అయితే హీరాము చనిపోయిన తర్వాత మరి ఇటువైపున సొలొమోను పరిపాలన చేస్తున్నాడు, అటువైపున హీరాము దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజుగా ఉన్నాడు. అయితే అటువైపున హీరాము రాజుగా కొనసాగుతున్నాడు, దావీదు యొక్క స్నేహితుడు.
ఇప్పుడు సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నప్పుడు సొలొమోను ఆ హీరాము దగ్గర నుంచి సహాయం కోరుతూ ఆ దేశం నుండి తనకు కావలసినటువంటి కలప గురించి ఉత్తరం రాస్తాడు. అప్పుడు హీరాము మంచిగా స్పందించి సొలొమోనుకు కావలసింది అంతా కూడా 8వ వచనం గమనించండి. సొలొమోనునకు ఈ వర్తమానం పంపిన నీవు నా యొద్దకు పంపిన వర్తమానం నేను అంగీకరించి తిని దేవదారు మ్రాణులను గూర్చియు సరళపు మరాలను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించేదను. ఇక్కడ కూడా దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు సహకరించినటువంటి ఒక మంచి కోణాన్ని మనం చూస్తాం. చాలా విలువైనటువంటి దేశము, సంపన్నమైనటువంటి దేశం. అటువంటి రాజుల కుమార్తెలు ఎలాగ అలంకరించబడతారో ఒకసారి ఆలోచించండి. ఏదేమైనా ఇక్కడ సంఘమును ఒక రాకుమారితో, అలంకరించబడిన రాకుమారితో భక్తుడు పోలుస్తున్నాడు. ఇక 3వ విషయం ఏంటంటే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 8వ వచనం చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. భక్తుడైనటువంటి పేతురు సెలవిచ్చినట్టుగా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన మనము ఆత్మ సంబంధమైన బల్లరిపించేటువంటి యాజకులుగా పిలువబడ్డాం. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు. కీర్తనకారుడు 132వ కీర్తనలో ఇలా రాస్తూ ఉన్నాడు. 9వ వచనము అలాగే 16వ వచనం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగా కానీ 9వ వచనంలోను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను అని 16వ వచనంలోను. ఇప్పుడు ఒక నిమిషం మనము ఈ వివాహం గురించి, వివాహ వస్త్రం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మొదటి ఉపమానంలో మనము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసాం కదా. మరి పిలువబడిన వారు అపాత్రులు అయితే అర్హత లేని వారిని ప్రోగు చేశారు. మరి విందు సిద్ధమైంది, విందు జరుగుతుంది. కానీ 12వ వచనంలో స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉన్నాడు. ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట పెళ్లి వస్త్రం లేని ప్రతి వాడు ఇలాగనే మౌనంగా ఉంటాడు. వాడు శిక్షకు అర్హుడవుతాడు. వాడు వెలపడికి త్రోసివేయబడతాడు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అయితే వీరు పెళ్లికి సంబంధించినటువంటి వస్త్రములను కలిగి ఉండాలి. అవే రక్షణ, నీతి అనే వస్త్రములు. ఈ విధముగా 1000 ఏళ్ల పరిపాలనలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనే కృప దేవుడు మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.